మన భారతీయ వైమానిక దళంలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫైటర్ జెట్ ఏమైనా ఉన్నది అంటే మిగ్-21. ఎందుకు మిగ్-21 అంటే 1963లో మన భారతీయ వైమానిక దళంలోకి మిగ్-21 చేరింది. అప్పటి నుంచి కూడా అనేక యుద్ధాల్లో పాకిస్తాన్తో కానీ మనం బంగ్లాదేశ్ని విడగొట్టినప్పుడు కానీ అనేక యుద్ధాల్లో మిగ్-21 మన దగ్గర ఉండటం వల్ల ఆ యుద్ధాలను గెలవటంలో చాలా కీలకమైన పాత్ర పోషించిందనమాట. అంటే మన భారతీయ వైమానిక దళంలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సుదీర్ఘకాలం సేవలు అందించిందనమాట మిగ్-21. అయితే రీసెంట్ డేస్లో మిగ్-21 చాలా పాతదైపోయింది. ఎందుకంటే మనం 1963లో సేకరిస్తే ఇప్పటివరకు కూడా వాటికి రిపేర్లు చేసి వాడుతూ ఉన్నాం అనమాట. అయితే రీసెంట్ డేస్లో చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. చాలామంది పైలట్లు చనిపోతున్నారనమాట, ఏదైతే మన సైనికులు. అందుకోసం అని చెప్పేసి వీటిని రిటైర్మెంట్ ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సెప్టెంబర్ 27 అంటే ఎండ్ ఆఫ్ ఎరా అనమాట. మన దాదాపు 1963 నుంచి మనకి సేవలు అందించిన మిగ్-21 నిన్నటితో మన భారతీయ వైమానిక దళం నుంచి వైదొలగటం మీద జరిగింది. వీటి ప్లేస్లో మన భారత వైమానిక దళం తేజస్ విమానాలనే సమకూర్చుకోవాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తేజస్ లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్లు మనకి అమెరికా నుంచి ఇంజిన్లు వస్తే మన దేశంలోనే వాటిని స్వదేశంగా తయారు చేస్తాం అనమాట. మిగ్ని తేజస్ని రీప్లేస్ అయితే చేస్తూ ఉంది. ఏదేమైనా కానీ మన భారత వైమానిక దళాన్ని ఇప్పటివరకు కూడా కాపు కాచిన, అంటే మన భారత ఎయిర్ స్పేస్ని ఇప్పటివరకు కూడా రక్షించిన మిగ్-21కి మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. ఎందుకంటే అనేక యుద్ధాల్లో మనని గెలిపించిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.